నమస్తే. తెలంగాణలో 2015 గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ హైకోర్టు రద్దు చేసింది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాల మీద ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ దయాకర్ మనతో పాటు. సో గతంలో మీరు నిరుద్యోగుల కోసం అనేక మార్లు ప్రతిపక్షంలో కావచ్చు, అధికార పార్టీలో కూడా ఫైట్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఈ గ్రూప్ 2కి సంబంధించిన రద్దు మీద ఏం మాట్లాడతారు? సో దీన్ని ఎట్లా చూస్తారు? ఎవరి తప్పుదాలు ఉన్నాయనుకోవచ్చు? అది 2015లో వచ్చినటువంటి నోటిఫికేషన్. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ఓఎంఆర్ షీట్లో ఇవాళ ఏదైతే వాళ్ళు ఓఎంఆర్ షీట్లో తప్పుల్ని ఇవాళ వాళ్ళు కరెక్షన్ చేస్తూ ఏదైతే వైట్నర్స్ పెట్టి ఏదైతే ఇచ్చేసారో దాన్ని గతంలో సవాల్ చేస్తూ నిరుద్యోగులు కూడా మళ్ళీ కోర్టులో వేసినా కూడా గతంలో వాళ్ళు టెక్నికల్ కమిటీ అని వేసి హైకోర్టు సింగిల్ జడ్జి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా నియామకాలు జరిగారనేది ఒక వాదన తీసుకొచ్చారు. దానిపైన ఉన్నటువంటి ముమ్మాటికి అప్పుడు గంటా చక్రపాణి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. గతంలో లోపాలు జరిగినాయని చెప్పినా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించారు. కాబట్టి దీనిపైన సవాల్ చేస్తూ 2015లో వస్తే 2015 నోటిఫికేషన్ని 2019లో ఆర్డర్ కాపీ ఇచ్చారు. దాదాపు 1032 పోస్టులకు గాను గ్రూప్ 2 పోస్టులకు గాను నియామకం జరిగింది. కాబట్టి కొంతమంది బాధితులు ఏంటంటే వైట్నర్ జరిగినా కూడా వాళ్ళకు అవకాశాలు ఇచ్చారని దాంతో ఎవరికైతే రాని అభ్యర్థులు ఉన్నారో కోర్టులకు వేశారు. దాదాపు 5 ఏళ్ళుగా కోర్టులలో ఉన్నటువంటి సందర్భంలో నిన్న వచ్చినటువంటి తీర్పు సంబంధించి దానిపైన 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి, మొత్తం కూడా మళ్ళీ ఫలితాలను వెరిఫికేట్ చేయాలన్నది దానిపైన చూస్తుంది. ఆ పాపం ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి లోపాలు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మొత్తం కూడా ఇలాంటి తప్పిదాలే. ఇవాళ గ్రూప్ 1 2 సార్లు రద్దు చేయగలిగారు. ఇప్పుడు గతంలో మనకు అటెండెన్స్ తీసుకోలేదని కూడా ఇప్పుడు కూడా అంతే. ఓఎంఆర్ షీట్లో ఇవాళ వైట్నర్ పెట్టినా కూడా దాన్ని సమర్థిస్తూ ఇవాళ మూల్యాంకనం చేశారనే దాని మీద కూడా ఇచ్చేశారు. గతంలో టీఎస్పీఎస్సీ ఏంటంటే వైట్నర్ చేసిన వారిని మనము కౌంటర్ చేయొద్దు, వాళ్ళని లెక్కించొద్దు, ఆ ప్రశ్నపత్రాన్ని ముట్టుకోవద్దని చెప్పినా కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాబట్టి గతంలో తప్పిదాలతోని గతంలో నియామకాలు జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 2023 నుంచి ఇప్పటివరకు 2 ఏళ్ళు, డిసెంబర్ 7కు ప్రజాపాలన 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒకవైపు రైతులు, మహిళలు, నిరుద్యోగులకు పెద్దపీట వేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి సందర్భంలో మరొక 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ప్రజలు కోరుకున్నటువంటి సందర్భంలో మేము యువత పక్షాన ఉన్నాం. యువత భవిష్యత్తు వెలుగుల్లో జీవితాలు నింపాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు మనం భర్తీ చేయగలిగినాం. రానున్న ఉన్నటువంటి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కూడా మరికొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు రైతులు, మహిళలతో పాటు ఇవాళ నిరుద్యోగులకు పెద్దపీట వేసి తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఇవాళ ఉపాధి అవకాశాలు పెంచి టెక్నికల్ రావచ్చు, సాంకేతిక రంగాలు కావచ్చు, ఇండస్ట్రియల్ రంగాలు కావచ్చు, ఇవాళ అనేక విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణలో ఒక అద్భుతమైన విజన్తో తెలంగాణ ముందుకెళ్తా ఉంది. ఒక ఫ్యూచర్ తెలంగాణగా, భవిష్యత్ తెలంగాణగా ఇవాళ మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎట్లా భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు ఉండే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి కూడా గతంలో కొన్ని కామెంట్ చేసిండు. నవంబర్, డిసెంబర్ లోపు మళ్ళీ ఉద్యోగాలు 30 నుంచి 40 వేలు మేము భర్తీ చేస్తామని ఎల్బీ స్టేడియంలో చెప్పినటువంటి సందర్భం. సో డిసెంబర్ 7-9 వరకు మీరు 2 ఏళ్ల పరిపాలన పూర్తి అవుతా ఉంది. ఈ డిసెంబర్ లోపు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? మరోసారి మీరు ముఖ్యమంత్రినో ఉప ముఖ్యమంత్రినో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ఛాన్స్ కనబడుతుందా? ఎస్, ముమ్మాటికి ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల భర్తీకి సిద్ధంగా ఉన్నారు. దాదాపు ఇంకా ఉన్నటువంటి 20 నుంచి 30 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. డిసెంబర్లో శుభవార్త వినే ఛాన్స్ ఉందా నోటిఫికేషన్? నేనేమంటున్నా, ఆల్రెడీ ఐఏఎస్ల కమిటీ వేశారు ఉద్యోగ నియామకాల గురించి. ఆ నియామకాలు ఏ శాఖల వివరాలని కూడా ప్రభుత్వం తెప్పించుకుంది. త్వరలోనే రానున్న రోజులలో కూడా ప్రభుత్వ ఉద్యోగాల సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. ఉద్యోగాల భర్తీ తప్పకుండా ఉంటుంది. ఒక బాధ్యతతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ గతంలో జరిగినటువంటి లోపాలతోనే నిరుద్యోగ లోకం అల్లాడిపోయింది, అట్టుడికింది. గతంలో గ్రూప్ 1 కావచ్చు, ఇవాళ వచ్చినటువంటి గ్రూప్ 2 లాంటి కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక ఉద్యోగాలు జరిగినటువంటి ఉద్యోగాలలో అక్రమాలు, తప్పిదాలతోని, కోర్టు చిక్కులతోని నిరుద్యోగ లోకానికి తీరని అన్యాయం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వాలు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చట్టబద్ధంగా, పారదర్శకంగా నియామకాలు భర్తీ జరుగుతుంది. భవిష్యత్తులోనే రానున్న ఉన్నటువంటి డిసెంబర్లో కూడా ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులకు కూడా ఒక మంచి శుభవార్తనిచ్చి తెలంగాణ దిశను మార్చే విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు, ఒక డిజైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన ఒక దేశానికి ఒక ఆదర్శంలాగా, యువతకు ఆదర్శంలాగా
ఇవాళ ప్రజలు మెచ్చే పాలనలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తా ఉన్నారు. దానికి ఉదాహరణే జూబ్లీహిల్స్ ఫలితాలు. రైట్, ఇవాళ 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేరే కాన్సెప్ట్ తోటి ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఇవాళ చీరల పంపిణీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి పరిస్థితి. నిజంగా 1,00,00,000 మందికి అందే పరిస్థితి కనబడుతున్నదా? నిజంగా గతంలో బతుకమ్మ చీరల టైప్లో ఇందిరమ్మ చీరలు ఉంటాయా, లేక అంతకు మించిన బతుకమ్మ చీరల్ని మైమరిపించేలాగా ఈ ఇందిరమ్మ చీరలు ఉంటాయా? ప్రజలకు దగ్గర అవకాశం ఉందా ఈ చీరలతో? ఇప్పుడు గతంలో మనం చూసినాం బతుకమ్మ చీరలు అంటే ఇవాళ పేదరికాన్ని వెక్కిరించేలాగా 50 రూపాయలు సూరత్ చీరలు తీసుకొచ్చి ఇవాళ 50 రూపాయలకు ఒక చీర ఇచ్చి మహిళల్ని అవమానపరిచినటువంటి పరిస్థితులు మనం చూసినాం. గతంలో అనేక మంది బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు ఇస్తే ఇవాళ వాళ్ళు తగలబెట్టుకొని నిరసన తెలిపినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ గారిది స్ఫూర్తితోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే దగ్గరుండి చేనేత రంగానికి ఒప్పజెప్పించి ఒక నాణ్యతమైనటువంటి చీరల్ని ఇవాళ మహిళలకు ఇచ్చి మహిళలు అన్నటువంటి ఆత్మ గౌరవాన్ని నింపినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన 1,00,00,000 మంది కోటీశ్వరులు చేసి తెలంగాణలో మహిళల శక్తిని పెంచే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా, వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వ్యాపారాలు చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తాం. మీరు చూడండి, ఇవాళ ఇండస్ట్రియల్ రంగం కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, క్యాంటీన్లు కావచ్చు, ఇవాళ మనం సెక్రటరీ పోతే మహిళలకు కూడా క్యాంటీన్ ఇచ్చారు. ఒక అద్భుతంగా నడుస్తుంది. తెలంగాణలో కుటీర పరిశ్రమల్ని ఇవాళ మహిళల చేతిలో పెట్టి ఇవాళ వాళ్ళకు గొప్ప అవకాశాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని కూడా వెలికి తీసి వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలలో రాణించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇదే విధంగా శిల్పారామం ఎదురుగా కూడా దాదాపు 3 ఎకరాలు ఉన్నటువంటి ఖరీదైన ప్లేసులు కూడా మహిళలకు ఇచ్చి వాళ్ళని ఒక శక్తివంతులుగా తయారు చేయాలనే ఆలోచన స్టాల్స్ ఇచ్చి ముందుకెళ్తా ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళా రంగాన్ని వాళ్ళకు ఒక గొప్ప అవకాశాలు ఇవ్వాల ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కాబట్టి గతంలో బతుకమ్మ చీరలు ఇవ్వలేదని దసరాకు ఇవాళ బతుకమ్మలకు అనేక రకాలుగా ప్రభుత్వం పైన విమర్శలు చేసినా కూడా మేము దాన్ని తిప్పికొట్టి ఆలస్యమైనా కూడా ఒక అద్భుతమైన చీరలు మా మహిళలకు, మా అక్కలకు, చెల్లెలకు ఇచ్చి వాళ్ళకు ఒక ఆత్మగౌరవం, మేము పేదవాళ్ళం కాదు, మేము తెలంగాణ మహిళలు అనే విధంగా ఈ ప్రభుత్వం గుర్తించింది. గతంలో మహిళలు అంటే బతుకమ్మ చీరలు అంటే 50 రూపాయలు, 20 రూపాయలు, 30 చీరలు ఇచ్చి సూరత్ పోయి లాట్లు తీసుకొస్తే ఎవరికో టెండర్ ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు అవమానపరిచే విధంగా మహిళలు అనేక రకాలుగా కంటతడి పెట్టే విధంగా అవమానించారు. మేము అట్లా కాకుండా తెలంగాణ మహిళలంటే మా కుటుంబ సభ్యుల్లాగా, మా అక్క చెల్లెలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నా అక్కలు, నా చెల్లెలు ఏ చీరలు కట్టుకుంటారో తెలంగాణ మహిళలు కూడా అదే చీరలు కట్టుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేశారు. ఇది ఏమైనా తెలంగాణ దిశను మార్చే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి కార్యక్రమం చేసినా కూడా అది లబ్ధిదారులకు చేరే విధంగా, ప్రజలకు చేరే విధంగా, ఎక్కడ లోపాలున్నా కూడా ఇమీడియట్లీ మాట్లాడే విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఇవాళ అంగన్వాడీలకు పోతే ఇవాళ గుడ్ల పంపిణీ కావచ్చు, పాలు కావచ్చు, ప్రతిరోజు మంత్రి గారి స్వయంగా పరిశీలించి పేద పిల్లల జీవితాల్లో పౌష్టికారాన్ని ఒక గొప్ప అవకాశం, అది లోపం లేకుండా ఇవాళ మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇవాళ ప్రజలకు దగ్గరగా ముఖ్యమంత్రి గారు ఏ అవకాశం వచ్చినా ఏదొచ్చినా కూడా వెంటనే స్పందించి దానిపైన చర్యలు తీసుకోవడం, క్వాలిటీకి క్వాంటిటీకి ఇవాళ పెద్దపీట వేసి మనం క్వాలిటీ ఇవ్వగలగాలి, నాణ్యత ఇవ్వగలగాలి దాని మీద ఇవాళ హాస్టల్ చూసినా, గురుకులాలు చూసినా, కాలేజీ చూసినా, ఎక్కడ చూసినా కూడా నిన్నగాక మనం కాలేజీలు కూడా బంద్ పెడితే కూడా ముఖ్యమంత్రి గారు ఏ రకంగానే విద్యార్థుల్ని మీరు నష్టపరుస్తారా, ఖబర్దార్ అని ఇచ్చేశారు. అంటే సీఎం గారికి ఒక విజన్ ఉందండి, అది ప్రజలకు నచ్చింది కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్లో ప్రజలు ఇవాళ నవీన్ యాదవ్ గెలుపు అది రేవంత్ రెడ్డి గెలుపుగానే చూడాలి, ముఖ్యమంత్రి గారి గెలుపుగానే చూడాలి. ఆయన పాలన ప్రజలకు నచ్చింది, ఆయన విధానం ప్రజలకు నచ్చింది కాబట్టి ప్రజలు ఇవాళ ఆదరించారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో తెలంగాణలో సర్పంచ్లు అదే ఉంటుంది, ఎంపీటీసీలు అదే, జడ్పీటీసీలు అదే ఉంటుంది, మున్సిపాలిటీ తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ యుగం అజేయంగానే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆపలేరు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుప్పిగంతులు వేసినా అవి డిపాజిట్ రాని పార్టీ లాగానే మిలిగిపోతే మీరు చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ యుగం ప్రారంభమైంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏదైతే గ్రూప్ 2కి సంబంధించి 2015కి సంబంధించి కూడా అది బీఆర్ఎస్ తప్పిదాల వల్లనే ఇవాళ రద్దయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఖచ్చితంగా దాని మీద కూడా మరి టీజీపీఎస్సీ పునర్పరిశీలించడమా, కౌంటర్ దాఖలు చేయడమా చేస్తుంది, నిరుద్యోగులకు న్యాయం చేస్తుంది. ఇక డిసెంబర్లో కొత్త నోటిఫికేషన్లు రాబోతున్నాయంటూ కూడా నిరుద్యోగులకు శుభవార్త చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నట్టు కూడా చనగాని దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. నిజంగానే డిసెంబర్లో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయా, గ్రూప్ 2 అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయబోతుందా, ఏం జరగబోతున్నది?
కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.